ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అంటే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ఎలా చేయాలా ఏమి అనేది నేను మీకు ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్, ఇప్పుడు నేను ఒక షర్ట్ని అడ్వర్టైజ్మెంట్ సెండ్ చేసినాను, దాంట్లో ఎంతమంది వచ్చిందనేసి పర్చేస్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లిక్ చేసినారు. ఇప్పుడు సపోజ్ ఇదే సేమ్ అన్నిటికీ సేమ్ అనమాట. ఏబి టెస్టింగ్, మెజరింగ్ ఎలా అంటే ఏ రోజు పర్చేస్ చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది క్లిక్ చేసినారు, ఎంతమంది చూడట్లేదు, ఎంతమంది చూసినారు, చూసిన తర్వాత ఎంతమంది ల్యాండింగ్ పేజ్కి పోయినారు, ఇవంతా సేమ్ ప్రాసెస్ అనమాట. అన్నిట్లోనూ సేమే. నెక్స్ట్ ఎప్పుడు పర్చేస్ చేస్తున్నారు, వీక్ డేసా, సాటర్డేనా, మంత్లీనా, మండేనా, ఎప్పుడని, దాన్ని ల్యాండింగ్ పేజ్కి ఎంతమంది పోయినారు, దాన్ని చూసిందని ఎంతమంది పర్చేస్ చేయట్లేదు, ల్యాండింగ్ పేజ్కి పోయిన తర్వాత యాడ్ టు కార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఇవంతా నార్మల్ అనమాట. ద రిపోర్ట్స్ క్యాన్ షో ఇంట్రెస్టింగ్ డేటా లైక్ ఓపెన్ రేట్స్. అంటే ఎంతమందిని ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇంట్రెస్ట్ ఉండి కూడా ఏమవుతుంది, పర్చేస్ చేయలేకపోతాడు. ఇప్పుడు 12,000 మొబైల్ని పర్చేస్ చేసుకోవాలని ఉంది, కానీ ఏమి బడ్జెట్ లేదు. సో ఇదేమి ఇంట్రెస్ట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంది అంటే క్లిక్ చేసి మొబైల్ చూస్తా అన్నాడు, కానీ పర్చేస్ చేసేంత అమౌంట్ లేదు కాబట్టి గుమ్మం ఉన్నాడు. ఆ విధంగా అనమాట. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ విజిట్ యువర్ సైట్ బై లుకింగ్ అట్ ది క్లిక్ త్రూ రేట్ వెన్ పీపుల్ క్లిక్ ఏ లింక్ విత్ ఇన్ ది ఇమేజ్. అదే నేను చెప్పాను కదా, సిటిఆర్, క్లిక్ త్రూ యాక్షన్ అనేసి. ఆ లింక్ పెట్టిన తర్వాత ఆ లింక్ని మెజర్ చేయడము. టు ఫిగర్ అవుట్ వెబ్ అనలిటిక్స్ టు ఫిగర్ అవుట్ దట్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆఫ్టర్ దే క్లిక్ ఆన్ యువర్ ఈమెయిల్స్. అంటే ఈమెయిల్కు క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్కి వస్తారు కదా, ఆ వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు వెబ్సైట్లో, మన వెబ్సైట్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వెబ్సైట్లో అనేది దీని యొక్క ముఖ్యం ఇదనమాట. అర్థమైంది కదా. ఈమెయిల్ మార్కెటింగ్ ఇవంతా మెజరింగ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏమి కాంపైన్ ఓపెన్ రేట్. అంటే మెజరింగ్లోనే కొన్ని టర్మ్స్ ఉంటాయి కదా, డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ అంటారు. ఆ టర్మ్స్ గురించి సింపుల్గా తెలుసుకున్నాము. కంపెయిన్ ఓపెన్ రేట్ అంటే మనం ఒక ఈమెయిల్ మార్కెటింగ్లో ఒక కంపెయిన్ రన్ చేసిన తర్వాత దాన్ని ఎంతమంది ఈ ఈమెయిల్ ఓపెన్ చేసినారు, ఎంతమంది దానికి డెలివరీ అయింది, ఎంతమంది దాన్ని డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసినారు అనేసి. అంటే సపోజ్ నేను ఒక కంపెయిన్ రన్ చేస్తాను, 1000 పీపుల్స్కి పంపిస్తాను. ఈ 1000 పీపుల్స్లో సపోజ్ 900 మెంబర్స్కి రీచ్ అయింది, ఓపెన్ అయింది. నెక్స్ట్ ఈ మెంబర్స్కి రిసీవ్ అయింది కానీ ఓపెన్ చేయలేదు. అంటే 100 మెంబర్స్, ఈ 900 మెంబర్స్ ఓపెన్ చేసినారు, వాళ్ళకి రిసీవ్ అయింది, ఓపెన్ చేసినారు. 100 మెంబర్స్ రిసీవ్ అయింది కానీ ఓపెన్ చేయలేదు. అర్థమైంది కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ క్లిక్ త్రూ రేట్, ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ దట్ క్లిక్డ్ ఆన్ లింక్స్ టు యువర్ వెబ్సైట్ ఫ్రమ్ ఎవరీ ఈమెయిల్ దట్ వాజ్ ఓపెన్. ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో అంటే సపోజ్ మీకు ఇన్బాక్స్లో పోయిన తర్వాత మీకు స్పాన్సర్డ్ అనేసి వస్తుంది కదా, అక్కడ 1000 పీపుల్ రీచ్ అయింది, కానీ దాంట్లో 900 మాత్రమే ఓపెన్ చేసి చూసినారు, మిగతా 100 మెంబర్స్ ఓపెన్ చేసి చూడట్లేదు. అది కంపెయిన్ ఓపెన్ రేట్ అనమాట. నెక్స్ట్ క్లిక్ త్రూ రేట్ అంటే ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే దీని ద్వారా పోతున్నారు, అర్థమవుతుందా. అంటే ఎవరైతే నీ లింక్, ఇప్పుడు నువ్వు ఇక్కడ పర్చేస్ చేసే దీనికి లింక్ పెడతానో దాని మీద క్లిక్ చేస్తా ఉన్నారు, దాని అనమాట యువర్ వెబ్సైట్ ఫ్రమ్ ఎవరీ ఈమెయిల్ దట్ వాజ్ ఓపెన్డ్. మీకు అర్థమైంది అనుకుంటాను దీని గురించి. నెక్స్ట్ క్లిక్ టు ఓపెన్ రేట్, అకౌంట్ నంబర్, టోటల్ నంబర్ ఆఫ్ క్లిక్స్ వెసెస్ ఈమెయిల్స్ దట్ వేర్ యాక్చువల్లీ ఓపెన్డ్. అంటే ఇక్కడ చూడండి, కంపెయిన్ ఓపెన్ రేట్. ఈ రేట్ గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు 1000 మెంబర్స్కి పంపించినప్పుడు 1000 మెంబర్స్లో ఇక్కడ నేనేం చెప్పాను, 900 మెంబర్స్, ఇక్కడ 900 మెంబర్స్కి ఓపెన్ చేసినారు, 100 మెంబర్స్కి దాన్ని ఏమంటారు రిసీవ్ చేసుకున్నారు. అంటే 1000 మెంబర్స్కి రిసీవ్ అయిపోయింది. ఇక్కడ ఈ కండిషన్లో 1000 మెంబర్స్కి రిసీవ్ అయింది, దాంట్లో ఓపెన్ చేసింది ఎంతమంది, 900. అంటే ఓపెన్ రేట్ ఎంతమంది, కంపెయిన్ ఓపెన్ రేటు 19%. నెక్స్ట్ క్లిక్ త్రూ రేట్ అంటే ఎంతమంది ఈ 900 మెంబర్స్లో ఎంతమంది నీ ఈమెయిల్ని ఓపెన్ చేసినారు. 900 మెంబర్స్ ఓపెన్ చేసినారు, కానీ మళ్ళీ దాంట్లో ఈ 900 మంది ఓపెన్ చేసిన తర్వాత ఈ 900లో ఎంతమంది నీకు లింక్ మీద క్లిక్ చేసినారు. సపోజ్ 100 అనుకోండి, 900లో 100 మంది మాత్రమే లింక్ క్లిక్ చేసిందని వెబ్సైట్కి పోయినారు. దాన్ని ఏమంటారు, క్లిక్ త్రూ రేట్ అంటారు. నెక్స్ట్ క్లిక్ టు ఓపెన్ రేట్, అకౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ వెర్సెస్ ఈమెయిల్ దట్ వేర్ యాక్చువల్లీ ఓపెన్. అంటే క్లిక్ చేసింది అనేసి ఓపెన్ రేట్ అనమాట. అకౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్లిక్స్ వెర్సెస్ ఈమెయిల్ దట్ వేర్ యాక్చువల్లీ ఓపెన్. అంటే ఇది సపోజ్ ఇక్కడ 900 మెంబర్స్ ఇక్కడ ఓపెన్ చేసినారు, కానీ దాంట్లో నీకేమి 100 మెంబర్స్ మాత్రమే క్లిక్ చేశారు అనమాట.
ఇక్కడేమి ఎంతమందికి రిసీవ్ అయింది, ఎంతమంది ఓపెన్ చేసినారు, ఇక్కడేమి ఎంతమంది ఓపెన్ చేసి క్లిక్ చేసినారు, ఇక్కడేమి క్లిక్ టు ఓపెన్ రేట్ అంటే ఏమి ఎంతమందికి అయితే ఓపెన్ చేసినారో దాంట్లో ఎంతమంది మీకు 900లో 100 మెంబర్స్. నెక్స్ట్ కన్వర్షన్ రేట్, ఇట్ షో హౌ మెనీ పీపుల్ యూ సెండ్ టు ద ఈమెయిల్ కంపేర్ టు ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ ఎండెడ్ అప్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఈమెయిల్. ఇప్పుడు చూడండి 1000 మెంబర్స్లో 900 మెంబర్స్కి పోయింది. 1000 మెంబర్స్లో నీ వెబ్సైట్కి మీ ఎంతమంది వచ్చారు, 100 మెంబర్స్ వచ్చారు. ఈ 1000 మెంబర్స్లో 100 మెంబర్స్ నీ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఎంతమంది పర్చేస్ చేసినారు, 50. అంటే ఏమి నువ్వు 1000 మెంబర్స్ కంపెనీ రన్ చేస్తే ఈమెయిల్ మార్కెటింగ్లో దాంట్లో 900 మంది 1000 మెంబర్కి రిసీవ్ అయితే దాంట్లో 900 మంది ఓపెన్ చేసినారు. 900లో ఓపెన్ చేసిన తర్వాత 100 మెంబర్స్ మాత్రమే మన వెబ్సైట్కి వచ్చినారు. 100 మెంబర్స్ వచ్చిన తర్వాత దాంట్లో పర్చేస్ చేసిన మంది 50 మంది. బౌన్స్ రేట్ అంటే ఏమి, ఇట్ ఈస్ పర్సంటేజ్ ఆఫ్ ఈమెయిల్స్ దట్ కుడ్ నాట్ బి డెలివర్డ్ టు సబ్స్క్రైబర్స్ అండ్ వేర్ సెంట్ బ్యాక్. అంటే ఏమి నువ్వు మెయిల్ పంపించినావు కానీ అది డెలివర్ కాలేదు. దేనివల్ల రెండు కారణాల వల్ల అనమాట. ఒకటి సాఫ్ట్ బౌన్సెస్, ఇంకోటి హార్డ్ బౌన్సెస్. సాఫ్ట్ బౌన్స్ అంటే ఏమి, ఇన్బాక్స్ ఫుల్ అయిపోవడం వల్ల అది రిటర్న్ రావడము. ఇంకోటి హార్డ్ బౌన్స్ అంటే ఏమి, అడ్రస్ యు ఆర్ యూజింగ్ అంటే ఏమి ఇన్కరెక్ట్ అడ్రస్, లేదా వాళ్ళ ఈమెయిల్స్ని బ్లాక్ చేయడము కానీ, లేదా ఈ పర్టికులర్ ఈమెయిల్ ఇలా .com అనేసి వస్తే దాన్ని నాకు పంపించద్దు అనేసి అలా బ్లాక్ చేయడము, అలా అనమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ కంపైన్ ఓపెన్ రేటు, క్లిక్ త్రూ రేటు, క్లిక్ టు ఓపెన్ రేటు, కన్వర్షన్ రేటు, ఇది కంపల్సరీ అర్థం చేసుకోండి. ఇది అర్థం కాలేదంటే ఈమెయిల్ మార్కెటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్లో ఈమెయిల్ మార్కెటింగ్కి మీకు ఏం అర్థం కాదు. ఇది కొన్ని చోట్ల మీకు ఈ సోషల్ మీడియాలో కూడా పనిచేస్తుంది. అర్థమవుతుందా కంపైన్ చేసిన తర్వాత.